బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం తీసుకుని 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇచ్చేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేము పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పింది. సరే ఏదో ఒకటే బాబు, 42% ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత 42% ఇయ్యమని ఒప్పుకున్నాం. మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి, జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 17వ తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం. ఎందుకోసం? 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైల్ రోకో ఇవ్వడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెం వేదికగా మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీ కేబినెట్ మీటింగ్ ఉన్నది, ఈ మీటింగ్ లో మీరు నిర్ణయం తీసుకోండి. తప్పకుండా 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని జీవో దియమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తక్షణమే జరగాల్సిన విషయం.